ఈరోజు అటుకుల మిక్చర్ చేస్తున్నానండి. కొంచెం ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అటుకులు ఫస్ట్. మంచిగా ఫ్లవర్స్ లాగా అవుతాయండి ఇవి. ఆయిల్ తీసేసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కొన్ని అటుకులు వేయాలండి, చూపిస్తాను. ఎంత మంచి వైట్గా వస్తున్నాయి చూడండి, ఫ్లవర్స్ లాగా. అంత ఆయిల్ కొంచెం తీసేసినాక మళ్ళీ దీంట్లో ఓ బేసన్లో వేసేసుకోవాలండి. ఇలా అన్ని అటుకులు కంప్లీట్ చేసేసుకోవాలి. అంటే నేను ఒక పావు కేజీ అంతా చేస్తున్నాను. సైడ్లో పడ్డే కూడా మళ్ళీ తీసేసుకోవచ్చండి స్పూన్తో, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీంట్లో నేను మొక్కజొన్న వేస్తున్నానండి ఫ్రెండ్స్. నూనె చాలా వేడి ఉంటే మంచిగా అవుతాయండి, మంచి పొంగుతాయి ఇవి. లేకపోతే గట్టిగా ఉంటాయి. నూనె ఎక్కువ ఉండాలి అండ్ బాగా వేడిగా ఉండాలి. మంచి టేస్ట్ ఉంటుందండి ఇవన్నీ కలిపి వేస్తే దీంట్లో. సమ్మర్లో పిల్లలకి తినడానికి స్నాక్స్ కానివ్వండి, ఈవినింగ్ టీ టైంకి తినడానికి కానీ చాలా బాగుంటుంది. చేసి పెట్టుకుంటే ఒక 3-4 డేస్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లో పల్లీలు వేస్తున్నాను నేను. పల్లీలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేటట్టు చేయాలండి, అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది. ఈ మిక్చర్లో మనము లైక్ బూందీ వేయచ్చు, ప్రతిదీ వేయచ్చండి. బూందీ కూడా మనం వేస్తాను, ఇప్పుడు చేస్తాను చూడండి. అన్ని వెరైటీస్ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో. ఇంకా అవ్వాలి, కొంచెం అవ్వాలని, ఫ్రై అవ్వాలి పల్లీలు. తొందరగా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదండి. ఆయిల్ మంచి గరం ఉండాలి. అన్ని ఐటమ్స్ దగ్గర అందుబాటులో పెట్టుకున్నామనుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 15 నిమిషాల్లో పావు కేజీ మిక్స్చర్ చేసి పెట్టుకోవచ్చు మనము. ప్రిపరేషన్కి టైం పట్టదు, కానీ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టుకోవడానికి అవన్నీ అలైన్ చేసి పెట్టుకొని 1 by 1 మనకు అందుబాటులో పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుందండి. అది ఫ్రై అయ్యే లోపల సైడ్ కూడా తీసేస్తున్నాను. పల్లీలు కూడా మంచి ఫ్రై అయినాయండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేస్తాను. కొంచెం కరివేపాకు వేస్తే కొంచెం జాగ్రత్తని దూరం ఉండాలి. ఇక్కడ పెట్టేస్తున్న కరివేపాకు రెడీ. అండ్ నెక్స్ట్ బూందీ వేస్తానండి. ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను బూందీది మిక్స్చరు.
చూస్తున్నారా కింద బూందీ పడుతుందో ఎలా పడుతుందో. బూందీ వేసేయాలండి. ఇప్పుడు దీంట్లో మనము పుట్నాల పప్పు కలుపుకుందాము. పుట్నాల పప్పు కూడా హెల్త్కి చాలా మంచిదండి. పసుపు వేస్తాము. ఉప్పు కారం పసుపు వేసేసి కలిపేద్దామండి. కారం మన ఇష్టం అండి, అందాజతో వేయచ్చు. ఎంత తింటారు పిల్లలు, ఎంత తింటారు, ఎంత ఇష్టంతో తింటారు అనేది దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కారం ఉప్పు ఆల్రెడీ ఉప్పు వేసేసాం కనుక ఇంకా కొంచెం వేస్తే సరిపోతుంది, తక్కువ అవుతుంది. ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసి కలిపేయడమే. వేడి వేడి మిక్చర్ రెడీ. Thank you for watching. Please subscribe.